అంత బాగా చదివేదానివా? బ్రైట్ స్టూడెంట్ అన్నమాట. అబ్బే కాదు సార్, ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేసి దొరికిపోయేదాన్ని. టీచర్ ఎప్పుడూ క్లాస్ బయటే నిలబెట్టేవారు. అందుకే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ని అంటున్నాను. సార్ మీరు నవ్వారా? అది కూడా నా మాటలకి. చూడండి, మీరు నవ్వితే ఎంత బాగుంటారు. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా సార్. ఏదో సీరియస్గా ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుంటారు. సార్ సారీలు మళ్ళీ కోపడకండి. మీ అమ్మాయి తప్పిపోకుండా మీతోనే ఉంటే మీరిలా ఉండేవారు కాదు కదా. తను కూడా నాలాగా అల్లరి చేస్తూ మీతో గొడవ పడుతూ మొండి చేసి మీతో కావలసినవన్నీ కొనిపెంచుకునేది. మీరు నవ్వుతూ ఉండేలా చేసేది. ఏమండి, జ్యూస్ నాకెందుకమ్మా, సార్కి ఇవ్వండి. నేను తీసుకొచ్చింది కూడా సార్కే. నువ్వు భోంచేసి వెళ్దుగానే. ఏమండి, జ్యూస్ తీసుకోండి. సుధా, థ్యాంక్స్. నువ్వొచ్చి తన వాగుడిని ఆపావు. నేను ఇంతసేపు ఆ మాట ఈ మాట చెప్పి నవ్విస్తే బాగుడు ఉంటారా? థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక బయలుదేరు. లేట్ అయితే మీ ఇంటి పెద్దోరు కంగారు పడుతూ ఉంటారు కదా. చూసారా అమ్మా, వెళ్ళిపో అంటున్నారు. చీకటి పడింది కదా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలని అంటున్నారు. ఆయనంతే, కేర్ని కన్సర్ని కూడా కఠినంగానే చూపిస్తారు. మనసులో ఉన్న మంచిని పైకి చూపించరు. మనమే అర్థం చేసుకోవాలి. రా భోంచేద్దు గాని. వెళ్ళొస్తాను సార్, మళ్ళీ వస్తుంటానులేండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి మందులు వేసుకోండి. వస్తాను. బాయ్ సార్. పదమ్మా. గంగా, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఆయన పక్కనే పాప ఫోటో పెట్టుకుని కూర్చున్నారు అంటే తను వెతికే ఆలోచనలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. అవునా? అయితే నేను వెళ్ళి ఫోటో చూస్తా. వద్దు గంగా, మనకి తెలియకూడదని ఆయన దాచారు. మనం అడగొద్దు. సరే అమ్మా, నేను చెప్పాను కదా, త్వరలోనే మీ అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. మావయ్య మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎవరు చేసుంటారో? బాక్సింగ్ ప్రాక్టీస్ నెగ్లెక్టింగ్ చేసేస్తా ఉన్నాను, బావతో చెప్తాను. నువ్వు కూడా మా దగ్గర ఏదో దాస్తున్నావు, కడుపులో అన్ని దాచిపెట్టుకుంటున్నావని నేను కూడా సార్తో సార్. ఏంటి సార్ ఆ నంబర్లు? నిన్న విశ్వ మావయ్య మీద అటాక్ చేసిన రౌడీల బైక్ నెంబర్స్ ఇవి. రంగా, ఈ బైక్ నెంబర్స్ ద్వారా వాళ్ళెవరో, ఏ ఫోన్ నెంబర్ మీద రిజిస్టర్ అయి ఉన్నారో, వాళ్ళ అడ్రస్లేంటో అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. నాను ఇప్పుడే తెలుసుకుంటాను బా. హలో, ఆ దర్బలంజా. హిట్లర్ గారి మీద అటాకింగ్ చేసింది ఎవరో తెలుసుకొని
వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేయాలి సార్. పాపం ఆ సార్ నా దెబ్బలతో అలా చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీకు ఒక విషయం తెలుసా సార్? ఆయన తప్పిపోయిన కూతురు గురించి ఎప్పుడూ ఆలోచించారంట. కానీ నిన్న పాప ఫోటో చూస్తున్నారని సుధామ్మ చెప్పారు. తండ్రి కదా గంగా, కూతురు దూరమైన బాధ ఉంటుంది. కానీ పైకి చెప్పుకోలేరంతే. బా బా తెలిసిపోయినది బా, వాళ్ళు ఎవరో కాదు, మన అకాడమీకి వచ్చే ధీరజ్ గారి ఫ్రెండ్స్. ఇదిగో వాళ్ళ డీటెయిల్స్ అన్ని సెండింగ్ చేశాడు చూడు. అంటే అధీరజే సార్ మీద అటాకింగ్ చేయించాడా? ఎందుకు? ఎందుకంటే నీతో కంపేర్ చేస్తూ ఆ ధీరజ్ని తిట్టాడు కదా. పైగా నీకు బాక్సింగ్ కూడా నేర్పించాడు. ఆ రోజే వాడి జెలసీ చూశాం కదా. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, ఇన్సల్ట్ చేస్తున్నారనే కోపంతోనే ఇలా చేసుంటాడు. అయితే వెంటనే ఈ విషయాన్ని విశ్వ సార్కి చెప్పండి. వాడి సంగతి ఆయనే చూసుకుంటారు. నో గంగా, కాంపిటీషన్ దగ్గర అవుతున్న మూమెంట్లో నిజం చెప్తే మామయ్యకి క్యాండిడేట్ దొరకడు. అసలు మనం ఇదంతా ఆ ధీరజ్ని తన నుంచి దూరం చేసి నిన్న ఆ ప్లేస్లో జాయిన్ చేయడానికని మామయ్య డౌట్ పడొచ్చు. సో ఇదంతా సీక్రెట్గా ఉంచాలి. అమ్మో సీక్రెటా? ఎన్ని సీక్రెట్లను దాచుకోండి బావా, దాచుకుని నా కడుపు దుబ్బిపోతుంది. ఇదిగో బా, సిగరెట్ స్మోకింగ్ ఎంత ప్రమాదకరమో సీక్రెట్ కీపింగ్ అలాంటి కడుపుకి అంతే ప్రమాదం. అనుభవించేవాడికి తెలుస్తుంది బాధ. అన్ని సీక్రెట్లు దాచుకునే బదులు చెప్పేయ్. చెప్పినంత ఈజీ కాదే రంగా. బావా నువ్వు నన్ను ఏటి అడక, నా నేటి చెప్పను. అమ్మో నా టాబ్లెట్ ఇదిగో వేసుకో. ఫోన్ తీసుకెళ్ళు. థ్యాంక్స్ బా. సార్ మీరేమో విశ్వ సార్కి ధీరజ్ గురించి చెప్పొద్దు అంటున్నారు. కానీ అతనికి బుద్ధి చెప్పడం ఎలా సార్? వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. ఏంటి మక్కంగారు, దేవుని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు? స్వామి, మేడం గారు ఆవకాయ తెస్తారని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కదా, తీసుకురాకూడదని దేవుడికి మొక్కులు మొక్కుతున్నాను. అప్పుడు కానీ ఇక్కడ మీ ప్లేస్ ఏంటో మీకు తెలిసి రాదు. నా మీద ఫుల్ కక్షతో ఉన్నారు మీరు. మీ మొక్కులేం పనిచేయవండి. మేడం ఖచ్చితంగా నా కోసం ఆవకాయ తీసుకొస్తారు. అందుకే నేను ఈరోజు కర్రీస్ కూడా తీసుకురాలేదు, ఓన్లీ రైసే తెచ్చుకున్నాను. అవునా పాపం, అందులోకి గడ్డ పెరిగేసుకుని తిందిర్లే గాని